మూడవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సభలో గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్నది. సభలో గలం గట్టిగా వినిపించాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానమివ్వనున్నారు. జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేయాలని స్పీకర్ను కోరే అవకాశం ఉంది. స్పీకర్ను అవమానించిన జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి, ఈ రోజు సభలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై అయితే చర్చించనున్నారు. ఒక ఎథిక్స్ కమిటీ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు అంటే మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే వాడివేడిగా జరగనున్నాయి. ఎందుకంటే ఈరోజు అంటే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ మొన్న గవర్నర్ ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనం సృష్టించాయి. దీంతో ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో చివరికి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారం కూడా కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు అయితే ఈరోజు సభలో గట్టిగా పట్టుబట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరోవైపు గవర్నర్ ప్రసంగ తీర్మానంపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఈరోజు సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి తన రిప్లై ఇవ్వనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత తెలుగు యూనివర్సిటీ ఏదైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారు. బిల్లుకు సంబంధించి పేరు అంటే ఏదైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉందో దాని పేరు మార్చాలని చెప్పేసి ఈరోజు సభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా బీసీ కులగణన అంశాలకు సంబంధించిన బిల్లులను కూడా ఈరోజు మధ్యాహ్నం సభలో ప్రవేశపెడతారు. వీటికి సంబంధించి అంటే 17వ తారీఖు దీనికి సంబంధించేసి ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించేసి బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 18వ తేదీన బీసీ కులగణన అంశాన్ని అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల సంబంధించిన అంశాన్ని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే 19వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన పద్దును ప్రవేశపెడతారు. దీనిపై 20వ తేదీ మాత్రం సెలవు ఇస్తారు. అంటే సభ్యులు బడ్జెట్కి సంబంధించిన ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి 20వ తేదీన సెలవు ఇస్తారు. ఆ తర్వాత 21, 22 బడ్జెట్పై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే జగదీష్ రెడ్డి స్పీకర్ చైర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏదైతే అవి మొన్న అసెంబ్లీలో తీవ్ర దుమారం లేపిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంపైనే ఈరోజు చర్చ గట్టిగా జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సీఎం కూడా దీనికి సంబంధించి స్పీకర్కి ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. ఈ అంశం అంటే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ సంబంధించేసి ఎథిక్స్ కమిటీకి నివేదించాలి అని చెప్పేసి కోరే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నా ఆయన స్పీకర్ పదవిని ఎక్కడా కూడా అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదు. దానికి సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా కోరుతుంది. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసి పంపించడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే సభలో ఈ అంశానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు తమ వాయిస్ను గట్టిగా వినిపించాలి, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గొద్దని చెప్పి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే సమావేశం కొంత వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై గట్టిగా అంటే మొన్న ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి గట్టిగా కోరిన నేపథ్యంలో ఇదే అంశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు లేవనెత్తే వారిపై కౌంటర్ అటాక్ చేసేందుకు కూడా వారు సిద్ధమైన పరిస్థితి ఉంది. అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించిన సభ్యులు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఏదైతే సభలో గందరగోళం ఉందో దీనిపై బీజేపీ పార్టీ మాత్రం తీవ్ర విమర్శలు చేస్తుంది. సభలో
ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవి కూడా చర్చకు దారి తీయకుండా ఉండడానికే కాంగ్రెస్ బీఆర్ఎస్లు రెండు కూడా నాటకాలు ఆడుతున్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం ఈ రోజు సమావేశాల్లో కొంత వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ మీద కొంచెం గట్టిగా నిలదీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ప్రిపేర్ అయ్యి అసెంబ్లీకి వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు ఈ బీఆర్ఎస్ చేసే ఏదైతే అటాక్ ఉందో దాన్ని కౌంటర్ అటాక్ చేసేందుకు కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు అంతా సిద్ధంగా ఉండాలని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన నేతలకు ఇప్పటికే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సమావేశాలు అయితే చాలా వాడివేడిగా ఉంది. అందులో ఈరోజు సభలో సీఎం కూడా ఉండే అవకాశాలు ఉండడంతో సీఎం దీనికి సంబంధించి ఏదైతే ధన్యవాద తీర్మానం ఉందో దానికి ఆయన సుదీర్ఘంగా అంటే సభ్యులు లేవనెత్తిన అంశాలు ప్రతి అంశానికి సంబంధించి ఆయన సుదీర్ఘంగా రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సమావేశాలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. బబిత, Right, thanks for the updates, Ram Naresh.